రైట్ మరొక బ్రేకింగ్ సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపుల కేసు విచారణ మరి కాసేపట్లో మొదలు కాబోతోంది. స్పీకర్ తరపున అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోలేదనడం సరైంది కాదని పేర్కొన్నారు ఆయన. అనర్హత చట్టం ప్రకారమే స్పీకర్ నడుచుకుంటున్నారని, పిటిషనర్లు దురుద్దేశంగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. పార్టీ ఫిరాయింపులపై వేసిన పిటిషన్లను కొట్టివేయాలని అసెంబ్లీ సెక్రటరీ సుప్రీంలో కౌంటర్ దాఖలు చేశారు. రైట్ ఈ రోజు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి సుప్రీంలో కౌంటర్ దాఖలు చేయడం జరిగింది. పిటిషనర్స్ దీనికి సంబంధించి ఎటువంటి తీర్పు రాబోతోంది అనేది ఈగరిగా వెయిట్ చేస్తున్నారు. బైపోల్స్ రాబోతున్నాయా, ఏ విధంగా అనేది అప్డేట్స్ తెలుసుకుందాం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా. రామకృష్ణ, ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు రాబోతుంది. మరి రెండు పిటిషన్లు విచారించిన ధర్మాసనం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం ఈ రోజు ఈ పిటిషన్ పై విచారణ జరపనుంది. స్పీకర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించనున్నారు. మరి ఈ గత విచారణ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఎంత సమయం పరిస్థితి చెప్పకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించింది. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరఫున న్యాయవాది సమాధానం ఇచ్చారు. సరైన సమయం అంటే ఎమ్మెల్యే పదవీకాలు ముగిసేవరక అంటూ తీవ్రమైన స్వరంతో ప్రశ్నించే సుప్రీంకోర్టు ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ కీలకంగా మారనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల భౌతం డిసైడ్ కానుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ఎల్ఎం వెంకట్రావు, దానం నాగేంద్రలపై పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ పిటిషన్ దాఖలు చేశారు. మరో 7 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్, కాళే యాదయ్య, పండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మైపాల్ రెడ్డి, ఐకపూడి గాంధీపై పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానంలోని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం విచారించనుంది. అయితే కోర్టు ఒకవేళ అంటే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కొంత సందిగ్ధతగా మారింది. కోర్టు ఇచ్చే డెసిషన్ ని స్పీకర్ పాటిస్తారా లేదా అనేది కూడా ఇక్కడ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. స్పీకర్ గా కోర్టు ఇచ్చిన డెసిషన్ స్పీకర్ గారిని పాటించినా లేదా స్పీకర్ వాళ్ళ 10 మందిపై కూడా అనర్హత వేటు వేయాల్సిందే. అప్పుడు 10 మంది కూడా 10 చోట్ల కూడా ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కానీ స్పీకర్ అలా చేస్తారా, చేయకపోతే పరిస్థితి ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. మరి స్పీకర్ తన అసెంబ్లీలో సుప్రీం ఆయనే కాబట్టి తన విచక్షణాధికారాలను ఉపయోగించి మరింత సమయాన్ని తీసుకోవచ్చు. లేదంటే వాళ్ళపై అనర్హత వేటు విషయంలో తన నిర్ణయాన్ని కోర్టుకి చెప్పొచ్చు.